హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నచ్చితే చూడు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ పవన్ కళ్యాణ్ మగాడ్ర బుజ్జి. ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నా అంటే స్టార్టింగ్ 2014లో పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ స్థాపించిన రోజు చాలామంది ప్రతిపక్షాలు అయితేనేమి, చాలామంది మామూలు జనం అయితేనేమి అతన్ని ఏమని కామెంట్ చేశారంటే, ఓటు హక్కు లేని వాళ్ళు అతని ఫ్యాన్స్, ఓటు హక్కు లేని వాళ్ళు ఆయన కార్యకర్తలను, కాబట్టి ఆయన ఏం గెలుస్తాడులే, రాజకీయాల్లో అతను పెద్ద ఇంపాక్ట్ చూపించడం అన్నట్టుగా మాట్లాడారు. 2014లో అసలు ఆయన ఎలక్షన్లో పాల్గొలేదు కాబట్టి ఆయన స్టామినా ఏంటి, స్ట్రెంత్ ఎంత అన్నది ఎవరికి తెలియలేదు. 2019లో మన వీళ్ళతో వామపక్షాలతో కలిపి పోటీ చేశారు కానీ ఘోర పరాజయం పాలైపోయారు. అప్పుడు ఎవరైతే స్టార్టింగ్లో అన్నారో ఓటుకు లేని వాళ్ళని, వాళ్ళందరూ జబ్బలు చర్చుకొని మేమన్నది రైట్ అయింది, చూసారా పవన్ కళ్యాణ్కి అంత సినిమా లేదు, అది లేదు, ఇది లేదు అని చాలా రకాలుగా కామెంట్ చేశారు. 2024 వచ్చేటప్పటికి మహాకూటమి కూర్పుకి అంటే సెట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆయనే అయ్యి, ఆయన చొరవతోనే మహాకూటమి రూపాంతరం చెంది ఒక అద్భుతమైన విజయం సాధించి పరిపాలన దక్కించుకుంది. దీనికి పవన్ కళ్యాణ్ గారు చాలా ముఖ్య కారణం. చాలా కారణాల్లో ఆయన ఒక ముఖ్య కారణం. ప్రజెంట్కి వస్తే 2029కి కూడా పవన్ కళ్యాణ్ గారు మీన్స్ జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే నా అభిప్రాయం ప్రకారం 100% వీళ్ళదే విజయం. విడివిడిగా పోటీ చేస్తే జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి 50-50 అంటే టైట్ ఎలక్షన్. ఎందుకంటే ఇంకా 3.5 years 4 years ఉంది, ఇప్పుడే మనం అంచనా వేయలేం. బట్ వాళ్ళిద్దరూ కలిపే కనుక పోటీ చేస్తే టీడీపీ, జనసేన 100% గెలిచేస్తారని నా అభిప్రాయం. అంటే ఈరోజు 0 నుండి ఒక ముఖ్యమంత్రిని మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేటంత స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా, మన చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారే గట్టి నాయకులు. ఎందుకంటే ఆయన టీడీపీతో కలిస్తే 100% వాళ్ళదే విజయం. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి ఏమైనా అడ్వాంటేజ్ వస్తే వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం డిసైడింగ్ ఫ్యాక్టర్ స్థితిలో ఉన్నారు, కింగ్ మేకర్. అప్పుడు ఎప్పుడో ఒకసారి అన్నారు ఆయన, నేను కింగ్ మేకర్ని అవుతానని. కింగ్ మేకర్ కాదు, కింగ్ మేకర్ అమ్మ మొగుడై కూర్చున్నారు ఆంధ్రప్రదేశ్లో. నిజంగా ఆయన చాలా గ్రేట్. పార్టీ స్థాపించినప్పుడు నుండి ఈ స్థితికి రాను ఆయన చాలా గ్రేటు. ముఖ్యమంత్రి అవుతారా అవరా అన్నది సెకండరీ, కానీ ప్రస్తుతం ఒక ముఖ్యమంత్రిని నిర్దేశించే స్థితిలో ఆయన ఉన్నారంటే ఆయన మగాడ్ర బుజ్జి. ఇదే వాళ్ళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.